సరే, ఇది బీఆర్ఎస్ వాళ్ళు వరంగల్లో సభ పెడుతారు కదా, సో అది ఎలా చూడొచ్చు మనం? అంటే మొన్నడాగా కేసీఆర్ గారు బయటకు రాలేదు, సో ఇప్పుడు కొన్ని లక్షల మంది వస్తారని చెప్తారు, 1500 ఎకరాల్లో సభ ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా, సో దాన్ని ఎలా చూడొచ్చు మనం? ఖచ్చితంగా వస్తారు, లక్షల మంది కంపల్సరీ వస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను మోసం చేసింది. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు లోపు వాడికి మట్టం ఇస్తున్నాయి. రైతు బంధు పేమెంట్ ఖచ్చితంగా ఇయ్యలేదు. అది కంపల్సరీ ఎఫెక్ట్ పడుతుంది కాంగ్రెస్ మీద. 2 లక్షల పైన ఉన్న వాళ్ళని మోసం చేసింది. ఒక ఇంట్లో 2 ఉన్న వాళ్ళకి చెరువు 1,00,000 ఉన్నాయి, వాళ్ళకి ఇట్లా ఇయ్యలేదు. రైతు బంధు ఇప్పటి వరకు 4 ఎకరాల వరకే ఇచ్చారు. రైతు బంధు కంపల్సరీ రాలేదు. దానివల్ల ఎఫెక్ట్ మాత్రం కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పక్కా విజయం. కానీ మొన్న ఇచ్చినామని చెప్తారు కదా మరి 2 లక్షల లోపు. ఇక నేనే సాక్ష్యం. నాకు 4 ఎకరాలు ఉంది, ఇప్పటి వరకు వాళ్ళలేదు. నాకు 3,30,000 ఉన్నది, 1,30,000 కట్టిన, ఇప్పటి వరకు మాపి రాలేదు. కట్టిన ఆడిట్ అప్పు తీసుకపోయి కట్టిన బ్యాంకులు ఇప్పటి వరకు 1,95,000 బ్యాంకులు ఉన్నాయి, ఇప్పటిదాకా మాపే కాలేదు. కంపల్సరీ ఎఫెక్ట్ మాత్రం కాంగ్రెస్ మీద ఖచ్చితంగా పడుతుంది.